డిమాండ్ ఏంటి ఇప్పుడు ఈ ఎగ్జామ్ ని ఏం చేయాలని? టీజీపీఎస్సీ చేసిన అన్ని రకాల రిక్రూట్మెంట్ మీద మాకు అనుమానాలు వస్తున్నాయి. మెయిన్స్ స్పెల్లింగ్ కూడా రాయడం రానోళ్ళు, ఎగైనెస్ట్ స్పెల్లింగ్ కూడా రానోళ్ళు ఒక డిప్యూటీ కలెక్టర్లని ఒక డిఎస్పీలను ఏ విధంగా రిక్రూట్ చేస్తారు? తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గ్రూప్ 1 మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు 8 సంవత్సరాల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. ఖచ్చితంగా దీనిలో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. సింపుల్ ఎగ్జాంపుల్ ప్రజలారా, టైప్ చేస్తుంటే కూడా కరెక్షన్ చూపిస్తుంది కదా, టైప్ చేసే కరెక్షన్ చూపించదా? కరెక్షన్ చూపించాలి అంటే ఎంత మన మొబైల్లో టైప్ చేస్తేనే రాంగ్ పెడితే ఎల్కేజీ కాదు కదా ఇది. రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే గ్రూప్ 1 స్థాయి అధికారులు ఇంత కాంట్రవర్సీ తర్వాత వీళ్ళు కనీసం స్పెల్లింగ్ మిస్టేక్లు అన్నం మెతుకు తెలిసిపోతుంది కదా. ఖచ్చితంగా ఇది గూడుపటాన్ని జరిగింది. దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారు. ఇది టీజీపీఎస్సీ కాదు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా. ఇప్పుడు ఇది నువ్వు రాత్రి అంటున్నావు కదా, కాదు కదా, ఎప్పటి నుంచో దాదాపు ఇప్పుడు వాళ్ళ బాధ ఏంది? ఇవాళ తెల్లారి లేట్ అయితే మళ్ళీ ఏమైతుందో, ఇంత దొంగతనం ఎందుకు? దొంగ సొమ్ము పట్టుకొచ్చి దాచుకున్నాం కదా, ఎప్పుడు పోలీసు వచ్చి ఎప్పుడు రేడ్ చేస్తాడో, ఇది ఈ లోపల సంతకాలు చదువుకుందాం అన్నట్టుగా అనుకుంటారు కదా, అదే పని చేస్తున్నట్టు ఉన్నది ఇక్కడ. ఈ పొలిటికల్ సిస్టమ్ మొత్తము తెలంగాణ యువతరాన్ని మొత్తం సర్వనాశనం చేసి పడేసిందబ్బా. కూటికి గతి లేక పాపం వాళ్ళు ఇబ్బంది పడుకుంటా సంవత్సరాలు వచ్చి ఇక్కడ పార్కుల పొంట అక్కడిక్కడ వాచ్మెన్ గిరిలు చేసుకుంటా ఆటోలు నడుపుకుంటా చదువుకుంటా ఉన్నారు. కొద్దిగా కూడా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి అసలు ఆ జడ్జిమెంట్ రాగానే సోయికి వచ్చి వెంటనే మొత్తం అంతే పక్కకు పడేసి, ఇది కాదురా నాయన నేను తీసుకపోయి యూపీఎస్సీకి ఇస్తా అని చెప్పని తీసుకపోయి ఇయ్యనుండే. మేము అనేది అయితే క్లియర్ గా ఇది వైండ్ అప్ చేయడం మీ చేత కాదు, అది క్లియర్ అయిపోయింది. సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తారు ఎవడన్నా. అసలు ఇంత తప్పులు తడుకుంటుందా? ఎక్కడో మిస్టేక్ ఉంటే వేరే విషయం. మళ్ళీ పార్టీలో మాట్లాడేది నాకు అర్థమైతే లేదు. వాళ్ళు మాట్లాడాలి కదా. ఈ పార్టీలో అందరూ వచ్చి ఆయన ఎంపీ అటో ఆయన తీసుకుపోయి వచ్చిన వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించడు. వాళ్ళు ఇటు అవతలంతో ఉంటున్నారు, యువతలంతో ఉంటున్నారు, ఇద్దరు తరఫుకెళ్ళి ఉంటారు. ఇది బంద్ చేసి సపరేట్ ఇదంతా మీకు చేత కాదు తీసుకుపోయి యూపీఎస్సీకి ఇవ్వాలనేదే మెయిన్. జీవో నెంబర్ 29 అన్నాం కదా, 563లో 258 ఓపెన్ పోస్టులు. ఈ 258లో జీవో నెంబర్ 29 వల్ల 180 మంది ఓసీ వాళ్ళు వచ్చారు, 75% పైగా. జీవో నెంబర్ 29 మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం కదా, ఇలా ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు కోసేసారు. అంటే 258 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉంటే దానిలో 172 ఓసీలకే వచ్చినాయి. అంటే జీవో నెంబర్ 29 అనేది దగ్గర నుంచి సరిచేయాలి, టీజీపీఎస్సీని రద్దు చేసి యూపీఎస్సీకి ఇవ్వాలి. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది ఎక్కడికి పోయినా ఇదంతా టెంపరీ. ఇప్పుడు డివిజన్ బెంచ్ కు పోయినా ఏమున్నా మళ్ళీ సుప్రీంకోర్టులో పిల్ పడుతుంది. ఇది ఇవ్వాలి కాకపోతే ఇంకా 2 ఏళ్ళకైనా 3 ఏళ్ళకైనా కానీ ఈ ఎగ్జామ్ మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన వాళ్ళకి కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితి ఉంటుంది. అంత పెద్ద ఉన్నది అంతా. సుప్రీంకోర్టులో ఎప్పుడో ఒకటి క్లోజ్ అవుతుంది. వేషాలకు కూడా ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా 563లో కూడా జెన్యూన్ గా రాసిన కూడా 100% అట్లే ఉంటుందని చెప్తలే కదా. వాళ్ళు కూడా కష్టపడ్డోలే, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డోలే, అట్లా వేల మంది బయట ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు కదా. జెన్యూన్ గా ఎవరికి రావాలనో వాళ్ళకి రావాలని మనం అనేది. అందుకే వీళ్ళకి చేత కాదు కాబట్టి ఆడ పడేసి అడ్డం పడేసి తీసుకపోయి యూపీఎస్సీకి ఇచ్చి ఫ్రెష్ 6 నెలల్లో 8 నెలల్లో మొత్తం పెట్టి చేస్తే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు కదా యూపీఎస్సీది. పేపర్ లీక్ కానీ ఇట్లా ఎగ్జామ్ ప్రాపర్ గా కండక్ట్ చేయలేనటువంటిది ఏ ఒక్క ఉదాహరణ కూడా ఇప్పటిదాకా జరగలేదు. సో వాళ్ళ చేతుల్లో పెడితే అయిపోతుంది. మీరు మంచి మాట అన్నారు. ఇప్పుడు 563 మంది సెలెక్ట్ అయ్యారు కదా, 563 మంది ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్స్ హాల్ టికెట్, వాళ్ళ ఆన్సర్ షీట్స్ ప్లస్ వీళ్ళు ఎగ్జామ్ సెంటర్ లో ఏ ఎగ్జామ్ సెంటర్ లో రాసారో వాళ్ళ సీసీటీవీలు, ఫస్ట్ వీళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్లు, వీళ్ళ మెయిన్స్ హాల్ టికెట్లు, వీళ్ళకి వచ్చిన మార్కుల లిస్టు, వీళ్ళు ఏ కేటగిరీ వాళ్ళు, ప్లస్ సీసీటీవీ రికార్డ్ అవుతుంది కదా, అది బయట పెట్టమని ఏమక్కర్లేదు. ఒకటి టీజీపీఎస్సీకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ట్రాన్స్పరెన్సీ కదా, బుర్రా వెంకటేశం గారు వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్, మెయిన్ ఆన్సర్ టికెట్, వాళ్ళ ప్రిలిమ్స్ ఆన్సర్ షీట్, మెయిన్స్ ఆన్సర్ షీట్, ప్లస్ వీళ్ళు ఏ సెంటర్ లో రాసారు ఎగ్జామ్, సీసీటీవీ కెమెరా, మొత్తం 523 కోర్టుకి ఇచ్చేయండి, ఓపెన్ పంచాయతీ లేదు. ఓకే, సో ఏదేమైనా అనుమానాలు అయితే చాలా తీవ్రంగా ఉన్నాయి. సింగిల్ బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంటేనే దీని వెనకాల ఏదో జరిగిందన్న అనుమానాలు ఇంకా మరింత బలపడ్డాయి. సరే, దాని తర్వాత డివిజన్ బెంచ్ ఆ తీర్పుని సస్పెండ్ చేయొచ్చు రకరకాల పాయింట్స్ని ముందు పెట్టి. అల్టిమేట్గా ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం రాలేదో, వాళ్ళకి ర్యాంకు రాలేదో, వాళ్ళందరూ ఒక అనుమానంతో, ఒక ఆరోపణలతో చాలా తీవ్రంగా కొన్ని ఎవిడెన్స్ని ముందు పెట్టి మాట్లాడుతున్నారు. మరి దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. అందుకే వాళ్ళు అడుగుతున్నారు మొత్తం ఆన్సర్ షీట్స్ అన్ని బయట పెట్టండి అని. సో ఇది పెట్టడం వల్ల ఎవరికి కూడా ఇబ్బంది లేదు, రాసిన వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్గా రాసి ఉన్నామని వాళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. సో మరి ప్రభుత్వానికి ఏంది ఇబ్బంది? సో ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మొండికి పోతే అసలుకు ఎసరు వస్తుంది. అది ఎవరికి? అది మీకే ఎసరు వస్తుంది. సో నిర్ణయించుకోవాల్సింది
బంతి ప్రభుత్వం కోర్టులో ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు వరకు అయితే వెళ్ళడం ఖాయంగా కనబడుతున్నది. వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయబోతున్నారు. ప్రభుత్వం ఆల్రెడీ కేవేట్ వేసి ఉన్నది. సో డిస్కషన్ సుప్రీంకోర్టులో జరగబోతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.